గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ మనం ఒకసారి ప్రధానంగా డిస్కస్ చేద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికకి సంబంధించి మనం చూసుకుంటే కనుక చాలా పెద్ద అక్షరాలతో మనం ఇక్కడ చూసుకోవచ్చు. క్లీన్ ఎనర్జీకి చిరునామాగా ఏపీ, దేశవ్యాప్తంగా కూడా అందించే స్థాయికి ఎదుగుతున్నాం అంటూ కూడా ఒక వార్తనైతే మనం చూస్తున్నాం. సేల్ సోలార్ ప్రాజెక్టు వద్ద మంత్రి నారా లోకేష్ సెల్ఫీ, చిత్రంలో సంస్థ CEO లక్షిత్ ఆవ్లా, NREDC ఏపీ వైస్ చైర్మన్ కమలాకర్ బాబు అంటూ కూడా మనం ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే ఒక సెల్ఫీ తీసుకున్నారు లోకేష్, అది చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా అందించే స్థాయికి ఎదుగుతున్నాం అంటూ కూడా రాసుకుని వచ్చారు. క్లీన్ ఎనర్జీకి చిరునామాగా ఏపీ మారబోతుందంటూ కూడా చెప్పకనే చెప్పారు. సేల్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభ సభలో మంత్రి లోకేష్ జగన్ పని అయిపోయిందంటూ కూడా ఎద్దేవా చేశారు. వార్తలకు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రం ఇప్పుడు స్వచ్ఛ ఇంధనాన్ని అంటే క్లీన్ ఎనర్జీని కూడా వినియోగించడమే కాదు, దేశానికి సరఫరా చేసే ఆల్మోస్ట్ ఆ స్థితికి కూడా రాష్ట్రం ఎదుగుతోందని విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. హరిత ఇంధన విప్లవానికి నాయకత్వం వహించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఇక ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం టీ కోడూరు వద్ద సస్టైనబుల్ అండ్ ఎఫర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ SAEL సోలార్ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి రవి, సవితలతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించిన నేపథ్యంలో కూడా ఆయన సోలార్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెలిపారు. ఆల్మోస్ట్ ఇక్కడ జగన్ పని అయిపోయిందంటూ కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ వార్తకు సంబంధించి. ఇక మరో వార్తా అంశానికి సంబంధించి చూసుకుంటే కనుక తల్లిదండ్రులు IAS అధికారులైతే పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు, ఏదైతే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వార్తను చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు డైరెక్ట్గా క్వశ్చన్ చేసింది. తల్లిదండ్రి ఇద్దరు IAS అధికారులు అయితే పిల్లలకి రిజర్వేషన్ ఎందుకు, సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతూ ఉండాలి, ఆ దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉండాలి అని చెప్పేసి కొన్ని మాటలు మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చదువుకుని IAS ఆఫీసర్లు అయి ఆర్థికంగా కొంత సమాజంలో కొంత ఆర్థిక వృద్ధి సాధిస్తూ ముందుకు వెళుతున్న ఈ నేపథ్యంలో మళ్ళీ పిల్లలకు కూడా రిజర్వేషన్స్ ఎందుకు, ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా అంటూ కూడా ఇలా కొనసాగిస్తే దాని నుంచి ఎన్నటికీ బయటపడలేమనే వ్యాఖ్య. సో ఆల్మోస్ట్ రిజర్వేషన్ల ద్వారా విద్యా ఆర్థికపరమైన పురోగతి సాధించిన కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు OBC రిజర్వేషన్ ఫలాలను కోరుకోవడంలో ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి న్యూస్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలానే ఉంటే గనక మళ్ళీ వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ కోరితే దీని నుంచి మనం ఎప్పటికీ బయటపడలేమని జస్టిస్ BV నాగరత్న వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు ఇద్దరు కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో క్రిమీ లేయర్ ఆధారంగా తనకు రిజర్వేషన్ కావాలనుకోవడంతో కూడా అంటే ఆల్మోస్ట్ దీనికి సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవాలి. ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆ హెడ్లైన్ మనం ఒకసారి చూస్తే తల్లిదండ్రులు ఇద్దరు కూడా IAS అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇదే కొనసాగితే మనం బయటపడలేమంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి నేపథ్యం. ఇక మరో వార్త మనం చూస్తే కనుక గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు స్వదేశానికి వెళ్లాల్సిందే తాత్కాలిక వలసదారులకు USCIS స్పష్టీకరణ అనేటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే గ్రీన్ కార్డ్ దరఖాస్తుకి స్వదేశానికి ఎవరు దేశం వాళ్ళదైతే వాళ్ళ దేశానికి వెళ్లాల్సింది అనేటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక ఆ చావులతో లబ్ధి పొందింది జగనే, ఆస్తులు అధికారం కోసం ఎంతకైనా తెగించడమే ఆయన నైజం అంటూ కూడా అచ్చైన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. రాజారెడ్డిని హత్య చేసిన వారి ఆస్తుల ధ్వంసం, బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేత, నిందితుల్లో అందరినీ చంపేశారు, మిగిలిన పార్థసారథి ఊత కర్రతో కూడా నడుస్తూ ఉన్నారు. విలేకరుల సమావేశంలో జగన్ తీరును తూర్పారబట్టిన అచ్చెన్నాయుడు, గుండెపోటుతో చనిపోతారంటూ కూడా చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలా అంటూ కూడా రాసుకుని వచ్చారు. అంటే ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేయగల కారణం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఏదైతే ప్రెస్ మీట్లో ఒకవేళ నేనే గనక దుర్మార్గుడిని అయితే, నేనే చెడ్డవాడిని అయితే గనక రాజారెడ్డిని చంపిన వాళ్ళు ఈ పార్టీకి అంత బయట తిరగరు, లేకపోతే దానికి సంబంధించి ఏదో ఒక యాక్షన్ తీసుకునేవాడిని అని చెప్పి మంచివాడిని కాబట్టి ఇలా ఉన్నాను అన్న ఈ నేపథ్యంలో కూడా రాజారెడ్డి హత్య చేసిన వారి ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లతో ఇల్లు కూల్చేశారు, నిందితుల్లో అందరినీ చంపేశారు, ఉన్న మిగిలిన పార్థసారథి ఊతకర్రతో నడుస్తున్నారు అంటూ కూడా విలేకరుల సమావేశంలో జగన్ తీరుని తూర్పారబట్టారు
అచ్చెన్నాయుడు. ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబుకి సంబంధించి గుండెపోటుతో చనిపోతారంటూ చంద్రబాబుపై వ్యక్తిగత దూషణల, తాను రాష్ట్రాన్ని పూర్తిగా బస్టు పట్టించానని మళ్ళీ గాడిలో పెట్టడం చంద్రబాబు వల్ల కూడా కాదని జగన్ భావించారు. కానీ చంద్రబాబు సమర్థ నాయకత్వంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. అది ఓర్చుకోలేక ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం జగన్కి సంబంధించి. ఇక తర్వాత మరో వార్త చూసుకుంటే జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించినటువంటి ఈసీ. ఖాళీ అవుతున్న ద్వైవార్షిక స్థానాలు 24, ఉప ఎన్నికలు అవసరమైనవి 2. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ నుంచి 4 స్థానాలు ఖాళీ. తొలిసారి టీవీకేకి ప్రాతినిధ్యం అంటూ కూడా ఆ వార్తకు సంబంధించి చూస్తున్నాం. ముఖ్యంగా ఏపీ, మరో 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికను మహారాష్ట్ర, తమిళనాడు నుంచి ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించబోతున్నట్లు ఈసీ ప్రకటించినటువంటి ప్రధాన వార్తని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి మరో వార్తను మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ద మోస్ట్ హిలారియస్ కేస్ అంటూ ఒక మూవీకి సంబంధించినటువంటి మేం కోప్లం అంటూ కూడా ఒక మూవీ యాడ్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది సంగతి కామెడీ వేలో మనం చూస్తే 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల. మన పార్టీ సిద్ధాంతాలు బాగా నచ్చాయట, పోటీ చేస్తానంటున్నాడు అంటూ కూడా ఇది సంగతి అనే ఒక కామిక్ వేలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడైతే మరి 24 రాజ్యసభ స్థానాలు ఉంటే మరి ఇక్కడ కామెడీగా 26 అంటూ కూడా రాసుకుని వచ్చారు. మరి దానికి సంబంధించి చూడాలి. ఏది ఏమైనా కూడా మరో వార్త మనం చూద్దాం. వడదెబ్బకు ఒక్కరోజే 21 మంది మృతి అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. అంటే రాష్ట్రంలో మే దాదాపు ఎండ్కి వచ్చేసినటువంటి పరిస్థితి. ఇంకా వారం రోజులు కూడా, రానున్న వారం రోజుల అప్పాయి దినాలు కూడా ఆల్మోస్ట్ ఇంకా హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏసీలు ఉన్నా కూడా పనిచేయనటువంటి పరిస్థితి. సరిగ్గా అలాంటి ఉష్ణోగ్రతలు మనం చూస్తాం. ఇంట్లో ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరిని బయటకు రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి చూసుకుంటే విజయవాడలోనే ఆల్మోస్ట్ ఉష్ణోగ్రతలు ఆ తారాస్థాయికి చేరి 10 మంది మృతి చెందారని చెప్తున్నారు. వీరిలో 8 మంది యాచకులు ఎవరైతే భిక్షాటం చేస్తుంటారో వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి. వడదెబ్బ ప్రభావంతో శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో 21 మంది మరణించారు. విజయవాడలోనే 10 మంది, అంటే రాష్ట్రం మొత్తం మీద 21 మంది చనిపోతే ఒక్క విజయవాడలోనే 10 మంది చనిపోయారు. అంటే తీవ్ర స్థాయిలో, అందుకే దాన్ని బ్లేజ్ వాడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంత హీట్ వేవ్ కొనసాగుతుంది కాబట్టి వడదెబ్బ వల్లే వీరిలో చాలామంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. వీరిలో 2 మృతదేహాలు సాధారణ పౌరులవి కావడంతో వాటిని గుర్తించారు. మిగతా 8 మంది గుర్తు తెలియని యాచకులని తెలిసింది. సీతారాంపురం చాప్రాల్వార్ వీధిలో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి పడి ఉండగా స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చనిపోయాడు. ఇక ఆల్మోస్ట్ వివిధ ప్లేసెస్లో కూడా ఏజ్ వైజ్ చూసుకున్న 65, 57, 45 ఇలా ఉంది. ఆల్మోస్ట్ చాలామంది 108కి కాల్ చేసినప్పటికీ కూడా ఉష్ణోగ్రతల ప్రభావంతో డీహైడ్రేషన్కి గురవుతున్నారు. అందుకే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళు కంపల్సరిగా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు ఇలాంటి లిక్విడ్ ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉండాలని అధికారులు ఇప్పటికే అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. ఇంకా ఉష్ణోగ్రతలు పెరగనున్న నేపథ్యంలో కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని తీసుకోవాలని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రధానంగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటిది వార్తలు. ఇక మనం సాక్షికి సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఏమొచ్చాయో. సో మొత్తం మీద సైప్రస్తో సుదృఢ బంధం. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రక్షణ సహకారంలో రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారంటూ కూడా వార్తను చూస్తూ ఉన్నాం. ఇక సుప్రీంకోర్టు ఏదైతే ప్రశ్నించిందో ఐఏఎస్ల పిల్లలకు ఎందుకు రిజర్వేషన్కి సంబంధించి, ముఖ్యంగా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఇన్ డీటెయిల్గా కావాలంటే వివరాలన్నీ కూడా ఆరో పేజీలో ఉన్నాయి. మరోవైపు మస్క్పై చైనా గూఢచర్య. ట్రంప్ వెంట పర్యటనకు వచ్చిన మస్క్పై చైనా గూఢచర్యానికి పాల్పడిందనే వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ వార్తకు సంబంధించినటువంటి హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఇక్కడ ప్రధానంగా అక్రమాల దిట్ట పగిలిన పుట్ట అంటూ కూడా రాసుకుని వచ్చారు. ఆ వార్తకు సంబంధించిన మనం హెడ్లైన్ చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక డిఎస్సి 2025లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని వాపోతున్న అభ్యర్థులు అంటూ కూడా రాసుకుని వచ్చారు. SCERTలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్, జోన్ 2 TTG తెలుగులోను 6వ ర్యాంక్. టెట్ డిఎస్సి నిర్వహణలో కీలక విధుల్లో పాల్గొన్న వైనం. పలువురికి ముందుగానే పేపర్ అందినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇక విషయం బయటపడడంతో అతనికి పోస్ట్ ఇవ్వకుండా విధుల నుంచి తొలగింపు, అక్రమాల ఆనవాలు లేకుండా ఆన్లైన్ డేటా డిలీట్. అందుకే మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా నేరుగా ఎంపికైన అభ్యర్థులకు మెసేజ్లు, హడావుడిగా పోస్టులు భర్తీ చేసేసి అంతా సక్రమంగానే జరిగిందనే కలరింగ్ ఇచ్చింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అంటూ కూడా ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఈ వార్తలో డిఎస్సి 2025లో భారీ అక్రమాలు జరిగాయి అని వాపోతున్నటువంటి అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఒక
డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇక చూసుకుంటే కనుక తాను SCERTలో ఆల్మోస్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసినట్లు కోర్టుకు తెలిపారు నవీన్ అనేటువంటి వ్యక్తి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ TGT తెలుగు. ఐ వర్క్డ్ యాజ్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ SCERT ఫ్రమ్ 2016 ఆన్వర్డ్స్ అంటిల్ 2025 ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అంటూ కూడా ఆయన తెలిపినటువంటి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ దీనికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే డిఎస్సిలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డిఎస్సి ప్రక్రియ చూసిన SCERT నుంచే ఈ దారుణాలు జరిగాయని అభ్యర్థుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిజిటల్ విభాగంలో పనిచేస్తున్న 2 కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా డిఎస్సి ప్రశ్నలు లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక వీరిలో ఒకరికి డిఎస్సి టాప్ మార్కులు రావడంతో పాటు సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా జోన్ 2 TGT ఏదైతే ఉంటుందో 6వ ర్యాంకు సాధించడమే నిదర్శనమైన అభ్యర్థులు వాపోతున్నారు. స్కామ్ వెలుగు చూశాక వీరిద్దరిని విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అవకతవకలు బయటపడడంతో వారి మార్కులు ఇతర వివరాలు సైతం డేటాబేస్ నుంచి మొత్తం తొలగించినట్లు కూడా మనకి ఇక్కడ వార్తను మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక కోర్టు తీర్పును కూడా పట్టించుకొని విద్యాశాఖ రిజర్వేషన్ల అమల్లోని అక్రమాలు, అడిగిన వారికి సంబంధించి బెదిరింపులు, స్పోర్ట్స్ కోటాలో మాస్టర్ మైండ్ అక్రమాలు బయటపడ్డ బేరసారాల కాల్ రికార్డులు కూడా ఉన్నాయంటూ కూడా రాసుకుని వచ్చారు. ముఖ్యంగా న్యాయస్థానాలను సైతం తప్పుదో పట్టిస్తున్న పాఠశాల విద్యాశాఖ SAP ఉన్నత స్థాయి విచారణకు బాధితులు డిమాండ్ చేస్తున్నారంటూ కూడా అక్రమాల తిట్ట పగిలిన పుట్ట అంటూ కూడా డిఎస్సి 2025 భారీ అక్రమాలు జరిగాయంటూ కూడా వార్తను ప్రధానంగా సాక్షి దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్త చూసుకుంటే కనుక పెద్దల సభలో పైచేయికి బీజేపీ కసరత్తు, మరో 10 సీట్లు సాధిస్తే సొంతంగా మెజార్టీ మార్కును దాటే అవకాశం అంటూ కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా 15 స్థానాలు లభిస్తే ఎన్డీఏకు 3/2 ఆధిక్యం, జమిలీ ఎన్నికలు, యూసీసీ డీలిమిటేషన్ వంటి బిల్లులకు ఇది తప్పనిసరి అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తున్నాం. తర్వాత పెద్దల సభకు నగారా, 12 రాష్ట్రాలు 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు. రైట్, ఇందాక మనం అనుకున్నాం 24 స్థానాలే అని. ఆల్మోస్ట్ విచ్ నంబర్ ఈస్ కరెక్ట్ అని అనుకుంటే కనుక ఇక్కడ మిగతా రాష్ట్రాలను కూడా మనం కలుపుకోవాలి. కాబట్టి ఆల్మోస్ట్ ఓవరాల్గా చూసుకుంటే 12 రాష్ట్రాల్లో కూడా 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ. జూన్ 1న నోటిఫికేషన్, 18న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉండబోతుంది. అంటే జూన్ 1న నోటిఫికేషన్ ఇస్తారు, జూన్ 18న పోలింగ్ ఉంటుంది. అదే రోజున దానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలు, 4కి సంబంధించి కూడా ఇప్పటికీ మనం చూసుకున్నా కూడా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి జనసేన, టీడీపీ వీళ్ళు ముందున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు మనం చూసుకుంటే కనుక మరో వార్తను మనం చూద్దాం. ఈ ప్రశ్నలకు బదులేది? చంద్రబాబు ప్రభుత్వ అవినీతి అక్రమాలు అన్యాయాలపై వైఎస్ జగన్ నిలదీతపై సమాధానం కరువు అంటూ కూడా రాసుకొచ్చారు. మరి ఏంటి జగన్ నిలదీత అనేది మనం చూసుకుంటే, అమరావతిలో చంద్రబాబు అవినీతిపై సూటి ప్రశ్నలు, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా టీడీపీ కూటమి నేతలు అడ్డగోల వాదనలు చేస్తూ ఉన్నారు. కాగ్ వంటి కేంద్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు చూపి ప్రశ్నించినా కూడా గప్చుప్. అంటే ఆధారాలు కావాలంటారు కదా, ఆధారాలు చూపించాం. కాగ్ వంటి కేంద్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు చూపించి, లెక్కలు చూపించి క్వశ్చన్ చేసినా కూడా ఇప్పటివరకు ఒక్క ప్రశ్నకు ఆన్సర్ లేదు కూటమి ప్రభుత్వం దగ్గర అంటూ కూడా రాసుకొచ్చారు. ఇక హత్య రాజకీయాలపై, అమరావతిలో లూటీపై, హామీలు ఎగ్గొట్టడంపై నో కామెంట్. వ్యక్తిత్వ హననం చేస్తూ చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తూ ఉన్నారంటూ కూడా రాసుకుని వచ్చారు. ఇక మరో వార్తకి వెళ్దాం. మరో వార్త మనం చూసుకుంటే, అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పారని పింఛన్లు రద్దు చేస్తారా? పింఛన్ ప్రభుత్వ దానం కాదు, గౌరవప్రదమైన జీవనం కోసం ఇచ్చే సామాజిక భద్రతా హక్కు అంటూ రాసుకొచ్చారు. ఇక అధికారులకు హైకోర్టు చీవాట్లు, పిటిషనర్లకు పింఛన్ చెల్లించాలని ఆదేశాలు, ఉత్తర్వుల్లో 2019 వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రస్తావన అంటూ కూడా రాసుకుని వచ్చారు. సో ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. హైకోర్టు వేసిన మొట్టికాయలకి సంబంధించి ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరి, స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు, అనూహ్యంగా పెరిగిన వడగాల్పులు, రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి, తణుకులో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తణుకుకి సంబంధించి చూసుకుంటే 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 40 డిగ్రీలు 42 డిగ్రీలకే జనం అల్లాడిపోతూ ఉంటారు. ఇక ముఖ్యంగా 44.8 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ రానున్న రోజుల్లో 47-50 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆల్మోస్ట్ ఒక పర్సన్ తనలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్కి గురై పడిపోయి ఆర్గాన్స్ అని డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలకు ఒక్కటే మనవి, అంటే మనం ఏసీలు కొంటాం, ఉష్ణోగ్రతలు పెరిగిపోయినప్పుడు కూలర్లు కొంటాం, కానీ ఒక్క మొక్క నాటుతున్నామా? ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. కాంక్రీట్ నగరంలో నివసిస్తూ కూడా ఆల్మోస్ట్
ఎక్కడికక్కడ నిర్మాణాలు చేపడుతున్నాం తప్ప నిర్మాణాలు ఉన్న ప్లేస్లో మనమున్న ప్లేస్లో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఈ సూపర్ ఎల్‌నినో ఆల్మోస్ట్ 150 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది అంటే ఆల్మోస్ట్ చాలామంది చనిపోయారు. 50 మిలియన్ల మంది కూడా చనిపోయారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కరువు వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉండాలంటే ఆల్మోస్ట్ మనం మొక్కలు నాటి వాటిని చెట్లుగా వాటి బాధ్యత తీసుకోవాలి. ఎక్కడికక్కడ పచ్చదనాన్ని ఇది చేయాలి. ఆ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఎవరో చెప్తే కాదు, మనంతటా మనం మన పర్యావరణాన్ని మనం కాపాడుకుని నెక్స్ట్ జనరేషన్స్కి ఒక భరోసా అయితే మనం కల్పించాలి. మనం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. సో ముఖ్యంగా అప్పుడే ఈ ఉష్ణోగ్రతలకి మనం చెక్ పెట్టవచ్చు అనమాట. సో తర్వాత చూసుకుంటే తర్వాత పాలకొలులో రొయ్యలు రోడ్డుపై వేసి మెడలో ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్న ఆక్వా రైతులు. రోడ్డున పడ్డ రొయ్యో అంటూ కూడా రాసుకొచ్చారు. ధరల పతనంపై ఆక్వా రైతుల ఆందోళన. పాలకొలులో రొయ్యలు రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేసినటువంటి వార్తను మనం సాక్షి దినపత్రికలో చూస్తున్నాం. ఇవి తర్వాత మనం చూసుకుంటే స్పోర్ట్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 255 బాదిన ఎలిమినేటర్కు ఆర్సీబీపై గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ పట్టికలో 3వ స్థానం. అంటే ఆల్మోస్ట్ నేను మనం అనుకున్నాం ఐపీఎల్ అప్డేట్స్కి సంబంధించి చూస్తున్నప్పుడు కూడా ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై గెలిస్తే 2వ స్థానానికి పాయింట్స్ పట్టికలో జీటీని దాటి వెళ్తుంది అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా 255 బాది గెలిచిన ఎలిమినేటర్కు ఆర్సీబీపై గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ పట్టికలో మాత్రం ప్రస్తుతం 3వ స్థానంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో తర్వాత చూసుకుంటే మర్చిపోలేని భావోద్వేగం కాన్స్లో సెప్టెంబర్ 21 చిత్ర దర్శకురాలు కరణ్ క్షితి సువర్ణకు చోటు అంటూ కూడా ఒక న్యూస్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా అంశాలు, వాటి హెడ్లైన్స్ మనం చూసాం. ఇక మనం ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు మనం చూస్తూ ఉంటే ముందు శిక్ష కింద సామాజిక సేవ, ఆసుపత్రులు, ఆఫీసులు, లైబ్రరీలు, పార్కులు, సిగ్నల్స్ వద్ద సేవలకు వీలు, మార్గదర్శకాలు విడుదల అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దాన్ని వాళ్ళకి ఏదైనా నేర్చుకునే విషయంలాగా ఉండాలి, ఒక సేవ చేసే విషయంలా ఉండాలి. సామాజిక సేవ కోణంలో ఆలోచిస్తూ కూడా ఆసుపత్రులు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, లైబ్రరీలు కావచ్చు, పార్కులు, సిగ్నల్స్ వద్ద ఆల్మోస్ట్ ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఏదైతే వర్క్ ఉంటుందో అదంతా కూడా వాళ్ళకి పనిష్మెంట్గా చేసే దిశలో కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదే మనం టైటిల్ చూస్తూ ఉన్నాం, శిక్ష కింద సామాజిక సేవ అని హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఆంధ్రజ్యోతిలో వచ్చిన మిగతా వార్తల విషయానికి వెళ్తే కనుక మీకు రీల్స్ తెలుసా అంటూ కూడా రాసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారు? పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేశారా? యువత ఎలా ఆలోచిస్తుందో తెలుసుకున్నారా? జంజీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు, పశ్చిమ బెంగాల్లో పార్టీకి పట్టం కట్టింది వాళ్లే అంటూ కూడా రాసుకొచ్చారు. యువతను సంతృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించండి, వారి ఆలోచనకు తగ్గట్లు పనితీరు మార్చుకోండి, లేకపోతే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది. కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్. ఈసారి కేబినెట్ విస్తరణలో యువతకు పెద్దపీట, జేడీయూ టీడీపీలకు అదనపు శాఖలు. గతంలో లాగలేవు పరిస్థితులు. జంజీతనమే మనకేం వ్యతిరేకంగా లేదు. ఎందుకంటే మీరు రీల్స్ చూస్తూ ఉన్నారా? ఈ మధ్య మనం చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒకటి ఏర్పాటైనటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనా కూడా యువత అంతా గమనిస్తూ ఉంది. అందుకే కదా మనం తమిళనాడులో చూసుకున్నా కూడా ముఖ్యంగా యువత ఓటర్లు అవంతా కూడా విజయగిరిచినటువంటి పరిస్థితి. మహిళలు, యువత ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ప్రపంచమే ఉంది. సెల్ ఫోన్, రీల్స్ చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో వితిన్ సెకండ్స్ ఆర్ మినిట్స్లో తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా సీనియర్లకు, అక్కడ ఉన్నటువంటి నేతలకు సంబంధించి మనం చూసుకున్న కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలని మనం చేస్తున్న పనిని ప్రచారం చేస్తున్నారా లేదా, లేకపోతే మిమ్మల్ని మార్చాల్సి వస్తుంది. ఈసారి కేబినెట్ విస్తరణలో యువతకే పెద్దపీట వేస్తున్నాం అంటూ కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానీ, పార్టీ కార్యకలాపాల గురించి కానీ రీల్స్లో ఎప్పుడైనా ప్రచారం చేశారా? ఇవి ఎవరితో అన్న మాటలో తెలుసా? కేంద్ర మంత్రులను సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడిగిన ప్రశ్నలు ఇవి. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రపంచాన్ని సృష్టిస్తున్న విషయానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో అమెరికాలో ఉన్న చంపేస్తాం ఏంటి వార్త? సిజేపీ ఖాతా మూసేసి బీజేపీలో చేరకపోతే అంతే. కాక్రోచ్ జనతా పార్టీ. భారత్లో మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో మాకు తెలుసు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేకి బెదిరింపులు, దళిత కార్డు వాడుతున్నారంటూ ఆయనపై ట్రోల్స్ వెలువ. ఇన్స్టాలో 2 కోట్ల మార్క్ దాటేసిన సిజేపీ ఫాలోవర్ల సంఖ్య. ఒక
పార్టీకి సంబంధించిన పేరు పెట్టి వితిన్ సెకండ్స్లో మినిట్స్లో కొన్ని గంటల్లోనే మిలియన్స్ ఫాలోవర్స్ని జాయిన్ చేసుకున్నటువంటి ఆల్మోస్ట్ ఫాలో అవుతున్నటువంటి పార్టీ CJP. సో దానికి సంబంధించి ఇప్పటికీ ఒక బెదిరింపు కూడా వచ్చింది. అమెరికాలో ఉన్నా చంపేస్తాం, ఎక్కడున్నా చంపేస్తాం, భారత్లో మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో మాకు తెలుసు అంటూ కూడా ఒక బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇన్స్టాలో 2 కోట్ల మార్కు దాటేసింది CJP ఫాలోవర్ల సంఖ్య. మరోవైపేమో జంజీ మనకి పూర్తిగా వ్యతిరేకం కాదని మోదీ అంటున్నారు, ఇక్కడేమో ఫాలోవర్లు పెరుగుతున్నటువంటి వారంతా ఎవరు, అసలు వారికి దానికి సంబంధించి ఏం జరుగుతుందో ఒక అవగాహన ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక బెదిరింపు అయితే వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ సేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టు వద్ద లోకేష్ సెల్ఫీ, చిత్రంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత తదితరులు. మీకు మాకు ఎంతో తేడా, మా బ్రాండ్ ఉపాధి కల్పన, మీ బ్రాండ్ గొడ్డలి, జగన్ పై లోకేష్ ఫైర్ అనే వార్తను మనం చూస్తున్నాం. జమ్మలమడుగు టీ కొండూరులో సేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభం, 3,000 కోట్లతో నిర్మాణం, 600 మెగావాట్ల సామర్థ్యం, బ్రాండ్ CBN వల్లే అభివృద్ధి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. జగన్ ఏమనుకున్నారు, మనమంతా నాశనం చేస్తాం, ఇంకేమీ లేదు చేయడానికి అని అనుకున్నారు. బట్ అక్కడ అభివృద్ధి అంటే ఏంటో మార్కు చూపించే దిశగా సమర్థవంతమైన నాయకుడు జగన్ ఆల్మోస్ట్ జగన్ని రూపుమాపే ప్రయత్నం CBN చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్నటువంటి వ్యక్తిగా CBN సమర్థవంతమైన నాయకుడిగా ముందుకు వెళుతున్నటువంటి నాయకుడు అంటూ కూడా లోకేష్ చెప్పారు. ఆల్మోస్ట్ 3,000 కోట్లతో నిర్మాణం చేపడుతున్నారు, 600 మెగావాట్ల సామర్థ్యంతో. బ్రాండ్ CBN వల్లే అభివృద్ధి పరుగులు, హరిత ఇంధన విప్లవానికి నాయకత్వం, క్లీన్ ఎనర్జీకి సంబంధించి రాష్ట్రం సిద్ధంగా ఉంది అంటూ కూడా మంత్రి చెప్పినటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనం మరొక వార్త మనం చూసుకుంటే 15 లక్షల కోట్ల పింఛన్లు, 60 ఏళ్లు నిండిన వృద్ధులు, 50 ఏళ్లు నిండిన బీసీలు, ఎస్టీలకు ఛాన్స్, మరో ఎన్నికల హామీ అమలుకు సిద్ధం అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. స్థానిక ఎన్నికల్లోపు మంజూరు, 77 లక్షలకు పెరగనున్న లబ్ధిదారులు, ప్రతి నెల 700 కోట్ల అదనపు భారం, ఏటా 41,000 కోట్లకు చేరనున్న బడ్జెట్. ప్రస్తుతం రాష్ట్రంలో 28 రకాల పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాంటి హామీల అమలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెరగనున్నాయి. కొత్తగా 15 లక్షల పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ అమలుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆ వార్తకు సంబంధించినటువంటి హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్తలోకి వెళ్తే, ఈ ఆఫీస్ తప్పనిసరి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామస్థాయి వరకు పాటించాల్సిందే. సర్కారు జారీ చేసే ఉత్తర్వులు, ఆదేశాలు తదితరాలన్నీ ఇకపై డిజిటల్ ఫార్మాట్లో ప్రతి శాఖ పురోగతి నివేదికలు ఇవ్వాలి. తపాల్ డిస్పాచ్లు నమోదు చేయాలి. అదేవిధంగా HOD లాగిన్ ఇతరులు వాడొద్దు. అన్ని శాఖలకు G7 ఉత్తర్వులు జారీ అంటూ కూడా ఈ ఆఫీస్ మీద అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోతున్నటువంటి పరిస్థితి, డిజిటల్ ఫార్మాట్లోనే ఉండేటువంటి పరిస్థితి. ఆ వార్తని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక, ఫ్యాక్షన్ బాధితుడు కాదు హంతకుడు, జగన్పై మంత్రులు నేతల ఫైర్ అంటూ వార్తను చూసాం. ఇంతకుముందు ఉన్నటువంటి పేపర్స్లో అదే డిస్కస్ చేసాం. ముఖ్యంగా ఏదైతే అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్కి సంబంధించి, రాజారెడ్డి, వైఎస్ వివేక మరణాలతో తొలి లబ్ధి జరిగింది జగన్కే, ఇలాంటి వ్యక్తి పుడతారనే అపరిచితుడు చిత్రం శంకర్ తీసినట్లుంది. రాజారెడ్డి కేసులో ఆరోపణలున్న వ్యక్తి ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి, రంగా హత్యలో ఆరోపణలున్న వ్యక్తులంతా వైసీపీలో ఉన్నారు. జగన్కు ఆ కేసు ప్రధాన నిందితుడి కుమారుడి స్వాగతం. ఇక జగన్ ప్రతి ఆరోపణకు వడ్డీతో సహా బదులిస్తామంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. జగన్ ఫ్యామిలీ రక్త చరిత్ర ఇదా? పార్థసారథి వెల్లడించిన వాస్తవాలపై చర్చోపచర్చలు, 1990 తర్వాతి జనరేషన్లో ఆసక్తిగా మారిన పేర్ల వ్యాఖ్యలు అంటూ కూడా మనం చూస్తున్నాం. కొంప ముంచామన్న జగన్ తీరుపై సీనియర్లు ఆవేదన, తుగ్లక్ ఆలోచనకు పెట్టింది పేరు జగన్ అంటూ నిమ్మల వ్యాఖ్యలు. ఏపీకి భవిష్యత్ ఉండొద్దన్నదే జగన్ అజెండా అంటూ ఎనమల చేసిన వ్యాఖ్యలు. ప్రధానంగా జగన్పై మంత్రులు నేతల ఫైర్కి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఇక జననాల రేటు కిందకి, దేశంలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు, కోవిడ్ పూర్వపు స్థాయి కంటే ఎక్కువ మరణాలు, శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదికలో వెల్లడి. జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లాగే భారత్లో కూడా సంతానోత్పత్తి రేటు పడిపోతోంది. దీంతో జననాల రేటు తగ్గిపోతోంది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఒక మహిళ సగటున 22.1 ప్రసవాలు అవసరం. కానీ అంటే రీప్లేస్మెంట్ లెవెల్ అంటాం దాన్ని. కానీ భారత్లో సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువగా నమోదైంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 నివేదికల ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు 1.9గా నమోదైంది. 2.1గా ఉండాల్సింది 1.9గా నమోదైనటువంటి పరిస్థితి. 2023లో ఇది 1.9గానే ఉంది. ఇక దీనికి సంబంధించి చూసుకుంటే జననాల రేటు అనేది కిందకే పడిపోతుంది. దీనికి సంబంధించి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరో వార్త చూస్తే, కూటమిలో రాజ్యసభ సందడి, 4 ఖాళీలు, భారీగా ఆశావహులు. రేసులో కిలార్ రాజేష్, భాష్యం రామకృష్ణ, గల్లా, ఖమ్మంపాటి, వర్ల రామయ్య, బీసీ కోటాలో చింతకాయల విజయ్, అదేవిధంగా
జనసేన నుంచి సీటు ఆశిస్తున్న లింగమనేని బీజేపీ తరపున బరిలో మాధవ్, సీమ నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, ఏడాదిన్నరే తాను ఎంపీగా ఉన్నందున కొనసాగింపు కోరుతున్న సానా సతీష్, రాజ్యసభ ఎన్నికల బేరీ అంటూ కూడా ఆల్మోస్ట్ 4 ఖాళీలకు సంబంధించి భారీగా ఆశావహులు ఉన్నారనేటువంటి వార్తని మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద తర్వాత మనం చూసుకుంటే కనుక నీట్కు వయోపరిమితి, పరీక్ష రాసేందుకు కూడా కట్టడి, ఇకపై ఎన్నిసార్లైనా కుదరదు, పేపర్ లీక్ కుంభకోణంతో చర్యలు, కఠిన నిర్ణయాలు తప్పవు ధర్మేంద్ర. సో మొత్తం మీద కేంద్రానికి సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. పేపర్ లీక్ కాలేదు, గెస్ట్ పేపర్లోని ప్రశ్నలే పరీక్షల్లో వచ్చాయంటూ కూడా ఒక వార్తను మనం చూస్తున్నాం. ఎన్టీఏ దీనికి సంబంధించి చెప్పినటువంటి పరిస్థితి. మాఫియాతో సర్కార్ కుమ్మక్కు కాంగ్రెస్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ 2026 ప్రశ్నాపత్రం లీక్ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారే ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో ఎండ దెబ్బకు గుంటూరు సమీపంలోని కాజా వై జంక్షన్ వద్ద హైవే నిర్మానుష్యం మనం చూసుకోవచ్చు. రోడ్లంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. రాత్రి 8 గంటలైనా వేడి సెగలే. రాజమండ్రిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత, 15 జిల్లాల్లో భగభగులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ వేడిమి తీవ్రత, సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎండదెబ్బకు 16 మంది బలి. నెల్లూరు సీమ ప్రాంతాల్లో జల్లులు. టాప్ 50 హీట్ సిటీస్ భారత్లోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నగరాలన్నీ మనవే అవుతున్నాయి. జాబితాలో మన భీమవరం కూడా. వాతావరణ సైట్ AQI.inలో వెల్లడి అంటూ కూడా చూస్తున్నాం. రాష్ట్రంలో శుక్రవారం కూడా తీవ్ర వడగాల్పులు కొనసాగాయి. వాయువ్య దిశ నుంచి వీచిన వేడి గాలులకు ఉదయం 10 గంటలకే కోస్తాలోని అనేక ప్రాంతాలు నిప్పుల కుంపటిగా మారినటువంటి పరిస్థితి. ఆ వార్తను మనం చూస్తున్నాం. జాగ్రత్త పడాల్సిన సిచ్యువేషన్. విద్యుత్ జాగ్రత్తగా వాడండి, పగటి వేళల్లో డిమాండ్ పెరిగిపోతుంది. కేంద్రం సూచించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తూ ఉన్నాం. కుదిరిన సంధి, ముగిసిన యుద్ధం. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం. డీల్లో లేని ఇరాన్ యురేనియం, అమెరికా ఆంక్షల ప్రస్తావన. సౌదీ మీడియా వెల్లడి అంటూ కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. అంటే అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందా? మరోవైపు ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? అమెరికాపై గుర్రుగా ఉందా? సో చూద్దాం. బట్ ప్రస్తుతానికైతే ఈ వార్తను మనం చూస్తున్న ఒక రకంగా హ్యాపీని. ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పటికీ మంచిది కాదు. అది ఖచ్చితంగా చాలా రకాల సమస్యలనే తీసుకొస్తూ ఉంటుంది. మనం ఇప్పటికే దాని ఇంపాక్ట్ చూస్తూ ఉన్నాం. కాబట్టి యుద్ధం ముగిసినట్లేనా? అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందా? డీల్లో లేని ఇరాన్ యురేనియం, అమెరికా ఆంక్షల ప్రస్తావన. సౌదీ మీడియా ఏదైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి వార్త హెడ్లైన్ మనం చూస్తున్నాం. మరోవైపు గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్నారా? అమెరికాను వీడండి, ప్రక్రియ అంతా పూర్తయ్యేదాకా మీ దేశంలోనే ఉండిపోండి. బ్యాక్గ్రౌండ్ చెకింగ్, ఇంటర్వ్యూలు అన్నీ అక్కడే పూర్తి చేసుకోండి. ఇమిగ్రెంట్ వీసాతోనే మళ్ళీ రండి. ట్రంప్ సర్కార్ కొత్త నిబంధనకు సంబంధించిన వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు చూసుకుంటే జూలై 8 నుంచి విమానాలన్నీ భోగాపురానికి. విశాఖ బదులు ఇక్కడే. ఇక అన్నీ కూడా అక్కడికే. ట్రావెల్ ఏజెన్సీలకు స్కూట్ ఎయిర్లైన్స్ సమాచారం. జూలై 5న మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. ఇంకా తేదీ ఖరారు చేయనటువంటి పిఎంఓ ఆఫీస్ నుంచి ఒక డేట్ అయితే ఖరారు కాలేదు. కానీ ఇక నుంచి జూలై 8 నుంచి విమానాలన్నీ భోగాపురానికి వెళ్ళేటువంటి వార్తను మనం ప్రధాన హెడ్లైన్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత ప్రభాత వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు మనం చూసుకుంటే కనుక ఐఏఎస్ల పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. ఆ వార్తలు మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ తర్వాత మనం చూసుకుంటే కనుక పాపం పసివాళ్ళు, కన్నవాళ్ళు అమ్ముకున్నారు, పెంచిన వాళ్ళ నుంచి అధికారులు లాక్కున్నారంటూ కూడా ఒక వార్తను మనం చూస్తున్నాం. సో అదేవిధంగా మనం చూసుకుంటే కనుక పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు. నేటి క్యాబినెట్ భేటీలో ఇవే ప్రధాన అజెండా. కొండారెడ్డిపల్లి తరహాలో మరిన్ని సోలార్ విలేజ్ల ఏర్పాటు, స్టూడెంట్ల ఖాతాల్లోకే ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ కుటుంబ బీమా. పొదుపు చర్యలో భాగంగా ప్రభుత్వ శాఖలకు గైడ్లైన్స్ ఇచ్చేటువంటి అవకాశం, పంటల మార్పిడి దిశగా రైతులకు దిశానిర్దేశం చేసే అవకాశం. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం ఇవాళ 4 గంటలకు కూడా మంత్రివర్గ సమావేశం ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి హైలైట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో నేటి క్యాబినెట్ భేటీలో ఇవే ప్రధాన అజెండాగా ఉండబోతున్నాయి. తర్వాత మనం చూస్తే కేంద్రానికి ఆర్బీఐ భారీ డిమాండ్, 2.87 లక్షల కోట్లు అంటూ కూడా మనం వార్త చూస్తూ ఉన్నాం. సో ద్రవ్యలోటు పెరుగుతున్న వేళ ఒక ఊరటిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తుంటే ఆకునూరు రాజీనామా. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. తన బాధ్యత పూర్తయిందని ఈసీఎస్కు ఒక లేఖలో కూడా వెల్లడించడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి, ముందస్తుకు పోదాం, మళ్ళీ గెలుస్తామని నమ్మకం ఉంటే ప్రజా తీర్పు ఎట్లుంటుందో చూద్దామంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సో మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 30% ధాన్యం కూడా కొనలేదు ఈ సర్కార్ అంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయినటువంటి పరిస్థితి. తర్వాత మనం చూసుకుంటే కనుక అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. దశల వారీగా 15,000 టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీ. తొలి విడతలో 5,000కు పైగా పోస్టులు, 3,000 మంది టీచర్లు
2000 మంది ఆయాలు భర్తీకి సంబంధించి కూడా కలెక్టర్కు ఉత్తర్వులు అంటూ కూడా జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తి చేసేలా కూడా అధికారుల కసరత్తు, మెరిట్ ప్రతిపాదన పూర్తి పారదర్శకంగా కూడా ఎంపిక ప్రక్రియ ఉండబోతుంది. ఆ వార్తను మనం చూస్తున్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి హైదరాబాద్లో టెస్లా షోరూమ్, సేల్స్ అండ్ సర్వీసెస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంస్థ అంటూ చూస్తూ ఉన్నాం. ఇక 2000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు, చివరి 500 ఆపరేషన్లు కేవలం ఆల్మోస్ట్ 3 ఏళ్లలో మనం చూసుకున్నా కూడా 4 నెలల్లోనే పూర్తి చేసినటువంటి పరిస్థితి అంటూ వార్త చూస్తూ ఉన్నాం. మరో ప్రధాన వార్త, పులి దాడిలో 4 మహిళల మృతి. తునికాకు ఏరేయడానికి వెళ్ళిన వారిపై దాడి చేసి మహారాష్ట్రలోని చంద్రాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 మహిళలు కూడా ప్రస్తుతం పులి దాడిలో మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. జంట రిజర్వాయర్లలో నీటి దొంగలు డైరెక్ట్ పైప్ లైన్లు వేసి ఎత్తుకుపోతున్నారు అంటూ కూడా వార్తను చూస్తూ ఉన్నాం. సో ఇవి ఈరోజు ప్రభాత తెలుగులో వచ్చినటువంటి ప్రధాన వార్తాపత్రికలు. అదేవిధంగా SRH దుమ్ము రేపిన సన్ రైజర్స్ అంటూ కూడా వార్తను చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ జీటీని దాటి 2వ స్థానంలో ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా కొన్ని లెక్కల వల్ల కూడా 3వ స్థానంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ తర్వాత చూసుకుంటే పాక్లో 23 మంది టెర్రరిస్టుల ఎన్కౌంటర్ అంటూ కూడా ఒక వార్తనైతే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇదొక గుడ్ న్యూస్. ఎందుకంటే టెర్రరిజాన్ని అంతం చేసేటువంటి పనిలో ఇటు మన ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంత దురంధర వ్యవస్థ కూడా నడుస్తూ ఉంది. ఎక్కడికక్కడ టాప్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను కూడా అలా వచ్చి బైక్పై కాల్ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఇవి ఇవాళ ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. తిరిగి రేపటి పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.